హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఉద్యోగస్తులకైతే ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే మన పీఎఫ్ నుంచి ఇంత ముందు ₹1,00,000 మాత్రమే ఆటో సెటిల్మెంట్గా విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ సంస్థ దీనికి సంబంధించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయ గారు కూడా ఒక ప్రకటన చేశారు. మీరు ఇంతకుముందు ₹1,00,000 దాకానే ఆటో సెటిల్మెంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. దాని ఇప్పుడు 1,00,000 నుంచి 5,00,000 లోపు దీన్ని తీసుకొస్తున్నట్లు కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజెంటు దీని ఏటీఎం అదేవిధంగా యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా భవిష్యత్తులో దీన్ని తీసుకొస్తున్నట్లు కూడా, ఎందుకంటే మొత్తం డిజిటల్ అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా సరే డైరెక్ట్ బ్యాంకులకు సంబంధం కానీ లేకుంటే బ్యాంకులకు వెళ్ళి అదేవిధంగా ఎక్కడ కూడా వెళ్ళి ఈపీఎఫ్ సంస్థలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రాబోయే రోజుల్లో డిజిటల్ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళు ఏటీఎం అదేవిధంగా యూపీఐ అంటే మనం ప్రజెంట్ ఫోన్పే, గూగుల్ పే ఈ విధంగా చేసుకుంటున్నామో ఆ విధంగా కూడా వీళ్ళు భవిష్యత్తులో దీన్ని తీసుకొస్తున్నట్లు కూడా మనకి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన కేంద్ర శాఖ మంత్రి కూడా క్లియర్గా చెప్పాడు. రాబోయే రోజుల్లో దీన్ని అతి త్వరలోనే కూడా అదేవిధంగా ఏటీఎం, యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎవరైతే ఇది కూడా ఈ ఆన్లైన్ ఆప్షన్ ఎప్పుడు తీసుకొచ్చారంటే కరోనా టైంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది ఆటో సెటిల్మెంట్గా అంటే ₹1,00,000 దాకానే ఆటో సెటిల్మెంట్ ఉండేది. ఇప్పుడు దాన్ని 5,00,000 దాకా తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మనకి దీంట్లో ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉందంటే వైద్య చికిత్సలకు కానీ అదేవిధంగా చదువులకు కానీ అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి కానీ ఇళ్ల పనులకు సంబంధించి కూడా దీన్ని వర్తింపజేసి ప్రమేయం లేకుండా కంప్యూటర్ వ్యవస్థే క్లెయిమ్ను పరిష్కరిస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు కూడా మనకి ఏ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ కూడా 5,00,000 దాకా అయితే మనము కొంత అమౌంట్ పెడతారు. ఎగ్జాంపుల్ మన అకౌంట్లో 6 నుంచి 7 లక్షల దాకా ఉందనుకోండి మన పీఎఫ్ అకౌంట్లో, దాంట్లో 1,00,000 దాకా పెట్టి మిగతా రిమైనింగ్ అమౌంట్ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ దీంట్లో ఎవరైతే 10 సంవత్సరాలు చేశారనుకోండి, ఒకే కంపెనీలో కానీ 10 సంవత్సరాలు చేస్తే దాంట్లో 2 ఆప్షన్లు ఉంటుంది. ఒకటి ఎంప్లాయర్, ఒకటి ఎంప్లాయీ. సో మనకి కొంచెం అమౌంట్ పెన్షన్ కింద కట్ అవుతుంది. ఆ అమౌంట్ ఇవ్వరు. ఎక్కడైతే మన ఎగ్జాంపుల్ మనకి 2 lakhs దాకా మన అకౌంట్లో ఉందనుకోండి, పెన్షన్ అమౌంట్ ఒక 50,000 ఉందనుకోండి, మనకి పెన్షన్ అమౌంట్ ఇవ్వరు. ఖాళీ 1,50,000 మాత్రమే ఇస్తారు. అంటే మీ అకౌంట్లో ఎంతనో ఉండొచ్చు. పీఎఫ్ అకౌంట్లో ఒకరికి 5 lakhs ఉంటుంది, ఒకరికి 10 lakhs ఉంటుంది. దాంట్లో పెన్షన్ కింద అమౌంట్ కన్వర్ట్ అయిన అమౌంట్ మనకి ఇవ్వరు. మిగతాగా పెన్షన్ కింద కన్వర్ట్ కాకుండా అమౌంట్ మాత్రమే ఇస్తారు. సో దీంట్లో మీకు ఇప్పుడు అంటే ఎంతనో ఉండొచ్చు, కానీ 5,00,000 దాకానే ఆటో సెటిల్మెంట్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.